భగవద్భక్తులందరికీ స్వాగతం. నిన్న మనం ధర్మరాజు కూడా ఆచరించిన కార్తీక వ్రత మహత్యం గురించి తెలుసుకున్నాం. నేడు కార్తీక పురాణం 17వ రోజు. ఈ కథ శూద్రుడి వృత్తాంతం. కార్తీక వ్రతంలో మనకు నియమాలు మంత్రాలు తెలియకపోయినా కేవలం భక్తితో ఒక చిన్న కార్యం చేసినా దైవం దాన్ని ఎంత గొప్పగా స్వీకరిస్తారో ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఈ మాసంలో భావశుద్ధి అంటే మనస్ఫూర్తిగా చేయడం అనేది అన్నిటికంటే ముఖ్యం. పూర్వం సుశీలుడు అనే ఒక శూద్రుడు ఉండేవాడు. అతను నిత్యం తన పనుల్లో మునిగి ఉండేవాడు. కానీ అతనికి వ్రత నియమాలు మంత్రాలు ఏమాత్రం తెలియవు. అయితే అతనికి శివుడి పట్ల భక్తుల పట్ల అపారమైన గౌరవం భక్తి ఉండేవి. ఒకసారి కార్తీక మాసంలో సుశీలుడు అడవిలో నుంచి వస్తున్నప్పుడు ఒక శిథిలమైన శివాలయాన్ని చూశాడు. ఆ రోజు ఆలయం మొత్తం చీకటిగా నిర్జనంగా ఉంది. సుశీలుడు మనస్సులో ఈ ఆలయంలో శివుడికి దీపం వెలగడం లేదు, ఇది పవిత్రం కాదు అనే ఆలోచన కలిగింది. అతను వెంటనే తన దగ్గర ఉన్న కొద్దిపాటి నూనె మరియు చిత్తుగుడ్డను వత్తిగా తీసుకొని కేవలం తన మనస్సులోని భక్తితో ఎటువంటి మంత్రాలు లేకుండా శివుడి ముందు దీపం పెట్టాడు. సుశీలుడు దీపం పెట్టిన తర్వాత వెంటనే తన పనికి వెళ్ళిపోయాడు. కానీ అతనికి తెలియకుండానే కార్తీక దీపారాధన యొక్క అపారమైన పుణ్యం అతనికి లభించింది. పురాణం ప్రకారం సుశీలుడి దీపారాధనను శివుడు కేవలం భక్తితో చేసినదిగా భావించి అత్యంత సంతోషించారు. వ్రత నియమాలు మంత్రాలు తెలియకపోయినా నా దేవాలయంలో వెలుగు ఉండాలి అనే అతని శుద్ధమైన సంకల్పం కారణంగా ఆ దీపం యొక్క పుణ్యం 1000 యజ్ఞాలు 1,000,000 దానాల పుణ్యానికి సమానమైంది. ఆ కార్తీక దీపం యొక్క మహిమ వల్ల సుశీలుడు తన మరుజన్మలో ఉత్తమ గతులను పొంది రాజుగా జన్మించాడు. ఆ తర్వాత కూడా అతను శివుడికి నిత్యం దీపాలు పెడుతూ అంతిమంగా మోక్షాన్ని పొందాడు. శివుడికి సంకల్ప శుద్ధి మాత్రమే ముఖ్యం అని ఈ కథ నిరూపించింది. చూశారుగా కార్తీక పురాణం 17వ రోజు కథ యొక్క సందేశం ఏమిటంటే, మీరు ఏ స్థితిలో ఉన్నా, మీకు జ్ఞానం ఉన్నా లేకపోయినా ఈ మాసంలో మనస్ఫూర్తిగా దీపం పెడితే చాలు, దేవుడు మీ భక్తిని మాత్రమే చూస్తాడు. రేపు 18వ రోజు కథలో అగ్నిదేవుడు కూడా కార్తీక దీపం వెలిగించి తన పాపాలు ఎలా పోగొట్టుకున్నారో తెలుసుకుందాం. ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.